హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, సీనియర్ యాక్టర్ లక్ష్మి గారి గురించి మీరు చూడడం కానీ, ఆవిడ ఎక్స్క్యూజ్ చేసింది కానీ, ఆవిడ యాక్టింగ్ కానీ, ఆవిడ చేసిన సినిమాల గురించి కానీ ఏమన్నా ఒక రెండు మంచి మాటలు చెప్పండి సార్. మంచి మాటలు అంటే లక్ష్మి చాలా మంచి యాక్టర్ అండి. ఒకటి, లక్ష్మి గారితో నాకు పర్సనల్గా అనుబంధం ఎప్పుడంటే రంగనాథ్ గారితో నేను బాగా స్నేహంగా ఉండేవాడిని. పంతులమ్మ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఎక్కువ లక్ష్మి గారితో కలిసి కూర్చునే అవకాశం కలిగింది. లక్ష్మి బాగా పుస్తకాలు చదువుకున్న వ్యక్తి. లక్ష్మికి అలాగే పర్సనల్గా కొన్ని విషయాలు చాలా తెలివితేటలుగా డిస్కస్ చేస్తుంది. ఒకటి, తర్వాత లక్ష్మి అవుట్ స్పోకెన్, తన మనసులో ఉన్న విషయాలు మాట్లాడడానికి ఎదుటి వాళ్ళు ఎవరైనప్పుడు కూడా భయపడుతూ. తర్వాత లక్ష్మి ఒక అందగాడు, సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్దవాడు, తర్వాత సినిమా ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసరు, డైరెక్టర్. వైవి రావు అని అప్పుడు హీరో కూడా ఆయన. అది ఎవరికి తెలీదు. నాగేశ్వరరావు, రామారావు గారి కంటే అంటే చిత్తూరు వి నాగయ్య, సిహెచ్ నారాయణరావు వాళ్ళతో సరిసమానంగా హీరో క్యారెక్టర్లు వేసే వ్యక్తి లక్ష్మి గారి ఫాదరు వైవి రావు. ఆయన హీరోగా కూడా చేసేవాడు. లక్ష్మి మదరు రుక్మిణి అనే ఆర్టిస్టు. ఆవిడ తెలుగులోను తమిళ్లోనూ కూడా వేసేది. వేస్తే లక్ష్మి చదువుకుంటుండగానే ఈయన పేకేటి శివరామ్ గారు దృష్టి పడింది. చొట్టరికాలు అనే సినిమాల్లో యాక్ట్ చేయించాడు. తర్వాత లక్ష్మితో మన చంద్రమోహన్తో కూడా ఏదో ఒకటి రెండు సినిమాల్లో చేసింది. అయితే లక్ష్మికి చాలా తొందరగా ఎన్టీ రామారావుతో యాక్ట్ చేసే అవకాశం కలిగింది. అది ఒకే కుటుంబం. ఆ ఒకే కుటుంబంలో ఎన్టీ రామారావు గారితో యాక్ట్ చేసేటువంటి ఆ విధానం చూసి దెబ్బతో అందరూ కూడా లక్ష్మీ కావాలని చెప్పేసి నాగేశ్వరరావు గారితో కొన్ని సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. అది అంటే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు ఆ రోజుల్లో చాలా సినిమాల్లో లక్ష్మిని బుక్ చేసుకున్నారు. ఇక వైవాహిక జీవితం వచ్చినట్టయితే ఒక మోహన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఒక డాక్టర్ అనుకుంటా. ఆవిడికి ఒక కూతురు పుట్టింది. ఎవరు? ఐశ్వర్య అని చెప్పేసి. తర్వాత ఆ డాక్టర్ని వదిలేసింది. తర్వాత ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ వ్యక్తితో కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అంటే జోడీగా ఉంటున్నది ఇంకో మూడో వ్యక్తితో కలిసి ఉంటుంది. ఆవిడకి కొన్ని ఇండివిజువల్ భావాలు ఉన్నాయి. తన ఇష్టమైన వాడితో హ్యాపీగా ఉంటుంది. దాని గురించి సమాజం ఏమనుకుంటుందో, ఎవరేమనుకుంటారో డోంట్ కేర్. నాకు ఇష్టమైంది, నేను ఎంజాయ్ చేస్తా. నా మనసుకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది నేను చేస్తా. నాకు చెప్పాలని మీరెవరు అని ఎదురు తిరిగే మనిషి లక్ష్మి మాట. అందువల్ల నా కూతురిని కూడా దగ్గర చేర్చకుండా నీ బట్టుకు నువ్వు బతుకు, అంతేగాని నేను నిన్నెందుకు దగ్గర చేరుస్తాను అని ఖరాఖండిగా చెప్పిన వ్యక్తి లక్ష్మి మాట. ఆ కూతురు అనే మాట మాత్రం కడుపులో దేవేస్తుంది బాబు. అంటే నాలాంటి దురదృష్టం ఎవరికి పట్టకూడదు. నాకు నాన్నెవరో తెలీదు, అమ్మ తప్ప నాన్నెవరో తెలీదు. ఇంత దురదృష్టవంతురాలు ఎవరైనా ఉంటారా? పోనీ ఎవరో ఒక నాన్నని తెలియాలి కదా, అది తెలియదు అని చెప్పిన మాట మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను. మంచి భావుకత కలిగిన వ్యక్తి. తర్వాత ఏమో ఒక జీవన తరంగాల సినిమాలో చంద్రమోహన్కి జోడీగా వేసింది. అందులో దొమ్మర దొమ్మ అనే పాట దాన్ని ఆల్ట్రా మోడ్రన్గా డ్యాన్స్ చేసేదన్నమాట. లక్ష్మి గారు ఆల్ట్రా మోడ్రన్గా ఉంటారని చెప్పడానికి సందేహం లేదు. అందరూ నిండుగా చీర కట్టుకుంటే పొట్టి డ్రెస్సులు వేసుకొని వచ్చేది. అసలు డోంట్ కేర్, ఎవరేమనుకున్నప్పుడు కూడా ఖాతరు చేసేది కాదు. ఇక్కడ తెలుగులో చేస్తుందంటే తమిళ్లో కూడా పెద్దవాళ్ళతో చేసింది. శివాజీ గణేష్ను వీళ్ళందరితో చేసింది, ముత్తురామను వీళ్ళందరితో చేసిందన్నమాట.
ముఖ్యంగా లక్ష్మీ తాలూకు ఆ, నైజం ఎలాంటిదంటే దేనికైనా డీప్గా వెళ్ళి ఆలోచిస్తుంది. ఆలోచించిన తర్వాత తను ఆలోచించింది ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా ఖాతరు చేయకుండా బహిర్గతంగా మాట్లాడద్దు అన్నమాట. అది ఆ తాలూకు మద్రాసులో కొన్ని ఏవో సంపాదించుకుంది. కమల్ హాసన్ వీళ్ళందరితో చేసింది ఆవిడ. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ లక్ష్మి? ఒక 300 సినిమాలు చేసుకుంటుందండి. ఎందుకని ఇప్పుడు స్క్రీన్ మీద ఎక్కడ ఆవిడ ఎవరి మాట విందండి. ఆవిడ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటుంది. ఒక మాట చాలా మంచి యాక్టర్ సార్. యాక్టర్గా మంచి యాక్టర్, న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది. అలాగే రంగనాథ్తో యాక్ట్ చేసినప్పుడు కూడా పంతులమ్మ చాలా మంచి పెర్ఫార్మెన్సు. అప్పుడే రంగనాథు లక్ష్మి మీద పుకార్లు కూడా వచ్చాయి. కానీ రంగనాథ్ పిలికాడు కనుక తను లేదు అమ్మతోడు నాకు లక్ష్మికి ఏ సంబంధం లేదని భయపడిపోయాడు మాట. కానీ నిజంగా బాగా ఇష్టపడింది. ఒడ్డు పొడుగు అందంగా ఉంటాడని ఇష్టపడింది అన్నమాట. ఈజ్ అ గుడ్ గై అని చెప్పేది అన్నమాట. లక్ష్మి చెప్పేది ఈజ్ అ గుడ్ గై, ఈ గాట్ గుడ్ పర్సనాలిటీ అని చెప్పేసి చాలా పొగుడుతుండేది. కానీ రంగనాథి దూరంగా పారిపోతుండేవాడు అన్నమాట. అయితే ఆవిడ చివరి దశలో ఆవిడకు ఒక మంచి చరిత్ర మిగిలింది. ఎందుకో మా బెంగళూరులో హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఒక పక్కని మహానటి సావిత్రమ్మ పడిపోయి ఉంది, పడుకోబెట్టున్నారు నేలని. ఓకే, ఎవరూ పట్టించుకోవట్లేదు. అప్పుడు అంటే అప్పటికి బాగా సన్నమైపోయింది, కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది కదా. ఎవరు కోమా స్టేజ్కి వెళ్ళింది అప్పుడే. కానీ బాగా అది పోల్చుకున్నంత ఇదిగా లేదు. అప్పుడు అందరినీ తిట్టేసి ఆవిడ్ని ఎత్తుకొని స్ట్రెచ్చర్ మీద వేసి అప్పుడు గదిలో చేర్పించారన్నమాట. గదిలో చేర్పించినట్టయితే ఇంకేముంది, ఆవిడ వెంట్ టు కోమా తెలిసిపోయింది అందరికి కూడా. తెలిసిపోయిన తర్వాత అప్పుడు మరి మద్రాసు ప్రయాణం కట్టే ఏర్పాటు చేసింది లక్ష్మీ గారే. తర్వాత కోమా స్టేజ్లో ఉండి ఆల్మోస్ట్ మరి అంటే బ్రతికించుకోవడం కోసం లక్ష్మీ గారే కాదు, ఇక్కడ జమున గారు కూడా చాలా ప్రయత్నాలు చేశారండి. చేసి ఇక్కడ భాటం శ్రీరామమూర్తి అని చెప్పేసి సాంస్కృతిక శాఖ మంత్రి ఉండేవాడు. తగిన డబ్బు ఇస్తానని చెప్పాడు అన్నమాట. మీరు అమెరికా వెళ్ళి బ్రతికించండి, బ్రతికిస్తే మీకు ఎంత డబ్బు కావాల్సో అంత డబ్బు శాంక్షన్ చేస్తా అన్నాడు. కానీ మన దురదృష్టం అప్పటికే సావిత్రి గారిని టెస్ట్ చేస్తే బ్రతికే ఛాన్సే లేదు. కోమా స్టేజ్లో ఉండి చనిపోవలసిందే కానీ బ్రతికే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పడం వల్ల మహానటిని సావిత్రిని కోల్పోయాం. ఇక్కడ రామాయణంలో పిడకల వేటలాగా సావిత్రి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అంటే లక్ష్మీ తాలూకు అంటే ఆ డేరింగ్ అలాంటిది, లక్ష్మీ తాలూకు కలుపుగోలుతనం అలాంటిది అన్నమాట. ఇండస్ట్రీలో ఎవరికి బాగలేకపోయినప్పుడు కూడా తను కల్పించుకొని సహకరించే గుణం లక్ష్మీకి ఉండడం మనం చెప్పుకోదగ్గ అంశం. ఆవిడకి ఇప్పుడు కూడా యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆవిడ తగ్గ క్యారెక్టర్లు లేవు కదా. కాదంటే బాలసుబ్రహ్మణ్యం గారు లక్ష్మి మొన్న యాక్ట్ చేసినటువంటి మిథునం సినిమా ఉంది కదా, అది చాలు ఆవిడ జీవితానికి సరిపోతుందన్నమాట. ఒక వృద్ధ దంపతులు ఎంత ఒకరికొకరు ప్రాణప్రదంగా ఉన్న దంపతులు ఎలా కాపురం చేస్తారన్నది మిథునం సినిమా. ఆ సినిమా కథ రాసినటువంటి శ్రీరమణ మొన్నే చనిపోయినాడు. కానీ బాలు గారు చనిపోయినారు, లక్ష్మీ గారు ఉన్నారన్నమాట. లక్ష్మీ గారి గురించి తలుచుకుంటే మిథునం మొట్టమొదటిసారిగా జ్ఞాపకం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.